ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ అనేకమైన విషయాల్లో కృప చూపిస్తూ ఉన్నారు. మనము ఎలా నడుచుకోవాలో, ఎలా ముందుకు సాగాలో, మన జీవితాలను ఎలా మార్చుకోవాలో, ఇలా ఒకటేంటండి, సమస్తమైన విషయాలు ప్రభు మాట్లాడుతూ మన జీవితాలని ప్రభు మార్చివేస్తూ ఉండడం మరి మనము ప్రతి ఉదయం ఇలానే మరి దేవునితో గడుపుతూ మన జీవితాలు మార్చబడడం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఎవరి కన్నుల్లో ఉన్న కన్నీళ్ళని తుడుస్తారు దేవుడు చెప్పండి? మన కన్నుల్లో ఉన్న కన్నీళ్ళనే ప్రభు తుడుస్తారండి. ఈ ఉదయకాల సమయంలో చాలా కన్నీళ్ళతో ఉన్నారా? గుండెంత బరువెక్కిపోయిందా? జీవితం ఏంటో అర్థం అవ్వట్లేదా? ఎన్నో పరిస్థితులు, భయంకరమైన ఇబ్బందులు, చాలా కష్టము, నష్టము, బాధ, ఇదే రోజంతా కూడా ఏడిపే, జీవితం అంతా ఏడిపే అండి. నా జీవితం ఏం లేదు, వెనకకి తిరిగి చూస్తే నా ఏడిపే నాకు కనిపిస్తుంది అన్నట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ చూడండి, జీవితంలో ఏది కూడా మరి ఎప్పటికీ అలాగే మన జీవితంలో అదే కొనసాగదండి. ఎప్పుడైనా మన జీవితంలో మరి నూతనమైన కార్యాలు ఖచ్చితంగా జరగడం మనం చూస్తూ ఉంటాం. ప్రభువు మనతో ఉండి మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారండి. ఎప్పుడు కూడా అవే కన్నీళ్ళు కావు. చూడండి, మనుషులు మన కన్నీళ్ళను చూసి వెక్కిరించేవారో, ఇంకా బాధ పెట్టేవారో, లేకపోతే ఇబ్బంది పెట్టేవారో, ఇంకా నిందలు వేసేవారో, ఇంకా భయంకరమైన మాటలు అనేవారో చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ చూడండి, మన కళ్ళలో ఉన్న కన్నీళ్లను తుడిచేది దేవుడు మాత్రమే అండి. నువ్వు ఏ పరిస్థితుల్లో దుఃఖముతో ఉన్నా, ఏ పరిస్థితులలో వేదనతో ఉన్నా, ప్రతి కన్నీళ్లను ప్రభు తుడిచి మన జీవితంలో ప్రభు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉన్నారండి. ఏది మరి మన కన్నీళ్ళు ఎప్పుడు కూడా అలాగనే ఉంటూ మన జీవితం అంతా కన్నీళ్లతో మరి శాశ్వత కాలం మనం ఏడుస్తూనే ఉండమండి. మన జీవితాలు ఖచ్చితంగా మార్చిపడతాయి. చూడండి, ప్రతిదానికి ఏదో ఒక అర్థం లేకుండా ప్రభు మన జీవితంలో ఏది కూడా చేయరు. కొన్ని ఇబ్బందులు బట్టి మన జీవితంలో ఇక నా జీవితం అయిపోయింది అని అనుకుంటుంటాం. కానీ ఆ ఇబ్బందులలో ప్రభు ఏం చేస్తారంటే మనకు మంచి పాఠాలు నేర్పించి మన జీవితాలను మార్చివేసే దేవుడై ఉన్నారు. చూడండి, ఎండాకాలం అయిపోయిన తర్వాత వెంటనే ఏమొస్తుందండి? మరి వర్షాకాలం మనం చూస్తూ ఉంటాం. అంటే వర్షం మాత్రం ఖచ్చితంగా మనం చూడగలుగుతామండి. అంటే ఎండ ఎప్పటికి అలాగనే ఉండదు, వర్షం ఎప్పుడు అలాగే ఉండదు, లేకపోతే చలి ఎప్పుడు అలాగే ఉండదు. ఎప్పుడు కూడా ఆ కాలం మారుతూనే ఉంటుంది కదా. చూడండి, ఖచ్చితంగా అంటే భూమిని తడిపే మరి చిరుజల్లులు పడడం మనం చూస్తూ ఉంటాం. చక్కని పంటని కూడా చూస్తూ ఉంటాం. ఎండినట్లుగా జీవితం, ఎండిపోయిన భూమి ఉన్నట్లుగా ఎండాకాలం వస్తే భూమి ఎలా ఎండిపోయిద్దో అలా ఉందేమో. కానీ ఖచ్చితంగా సమయం వస్తుంది, ఆ సమయంలో వర్షం పడుతుంది, ఎండిన నేల ఖచ్చితంగా తడుస్తుంది. అలాగే మన జీవితాలు కూడా అద్భుతమైన రీతిలో చిరునవ్వుతో నింపే రోజులు వస్తాయి. మరి చాలా అద్భుతకరమైన రీతిలో మన జీవితాలు ఆశీర్వాదకరంలోనికి నడిపించబడతాయి. దేవుడు ఎప్పుడు కూడా అలాగా చూస్తూ ఉండే దేవుడు కాదు. మన కన్నీళ్లను తుడిచి ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ప్రతి బాష్ప బిందువును ఆయనే మరి తుడిచి మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. ఈ మాటలు పట్టుకొని ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థించండి, ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతూ ఉన్నాం. అయ్యా, ఇదిగోండి, మా కన్నుల్లో ఉన్న ప్రతి బాష్ప బిందువులను తుడిచి వేస్తారని మాట్లాడుతున్నావయ్యా. మా కన్నీళ్లను తుడిచి ఆనందకరములోనికి నడిపించే దేవుడవై ఉన్నావు. మా జీవితాలు ఎప్పుడు అలాగే ఉండవు, కానీ మా జీవితాల్లో ఖచ్చితంగా నీవు కార్యం చేసే దేవుడవు, మేలు చేసే దేవుడవు, మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆలోచించే దేవుడవై ఉన్నావు. మనుషులు మా కన్నీళ్లను ఎక్కువ చేసేవారే కానీ తక్కువ చేసేవారు కాదయ్యా. నీవు మాత్రం మా కన్నీళ్లను తుడిచి దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ఎంతమందితో ఉదయకాల సమయంలో ఏ విషయం
విషయాల్లో కన్నీళ్లతో ఉన్నారో వారి కన్నీళ్లను మీరే తుడిచివేసి వారి ప్రతి బాష్ప బిందులను తొలగించి అయా ఆనందకరములోనికి వారిని సంతోషకరములోనికి వారి జీవితాలను మీరు నడిపించమని వేడుకున్నాం. కృప కలుగునుగాక, దీవించబడుదురుగాక, గొప్ప వారగుదురుగాక, ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక. వారికి ఉన్న వేదన, దుఃఖము, కొరత, ఇబ్బంది, కష్టాలన్నింటినీ కూడా తొలగించండి. మీ పైన సంపూర్ణంగా ఆధారపడే జీవితాలు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే మీ మాటలు పట్టుకొని ప్రభా ప్రార్థిస్తున్నారు వారి జీవితంలో అద్భుతం జరుగునుగాక. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది నూతనమైన కార్యాలు ప్రారంభిస్తున్నారు వారి జీవితంలో ప్రభా ప్రతి దాని విషయంలో విజయం కలుగునుగాక. నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే ప్రభా హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో ప్రభా ఇదిగోండి వారికి ఉన్న ప్రభా ప్రతి రోగము నుంచి, ప్రతి ప్రభా అనారోగ్యం నుంచి విడుదల కలగ చేస్తూ మంచి ఆరోగ్యం చేత నింపండి. కృప కలుగునుగాక. వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో అంతట్లో కూడా మీరు తోడే ఉండండి. క్షేమం కలుగునుగాక. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ ప్రత్యేకమైన దీవెన చేత నింపుతూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ ప్రత్యేకమైన శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.